హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎవరీవన్. ఈరోజు మనం జగన్కి 11 సీట్లు రావడానికి కారణం ఏంటి, అలాగే టీడీపీకి 123 సీట్లు రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ముందుగా జగన్ 2014లో పోటీ చేసినప్పుడు 44.6%తో 67 సీట్స్ గెలుచుకున్నాడు. అలాగే టీడీపీ 44.9%తో 102 సీట్లు గెలుచుకుంది. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, బట్ సీట్స్లో మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. అప్పటికి టీడీపీ జనసేన మద్దతు ఉంది, కానీ 2019లో మాత్రం టీడీపీ, వైసీపీ, జేఎస్పీ ఒంటరిగా పోటీ చేశాయి. అప్పుడు వైసీపీకి 49.95%తో 151 సీట్లు గెలుచుకుంది. కానీ 2024లో సీట్ల పరంగా చూసుకుంటే 90% కోల్పోయింది. కానీ ఓట్ పర్సంటేజ్ మాత్రం 40 వచ్చింది. ఇప్పుడు వైసీపీకి అయితే ఎలా 40% వచ్చిందో, 2019లో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా టీడీపీకి 40% ఓట్ షేర్ ఉంది. దీనిని బట్టి ప్రతి పార్టీ ఓడిపోయినప్పుడు 40% ఓట్ షేర్ మాత్రం కంపల్సరీగా గెలుచుకుంటుంది. ఈ 40% అనేది రెండు పార్టీలకి బేస్ ఓటింగ్ షేర్. అంటే పార్టీ మంచి చేసినా చేయకపోయినా వీళ్ళు ఎప్పుడు ఆ పార్టీతోనే ఉంటారు. మిగిలిన 20% అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ 20%లో 5% జనసేన పార్టీకి ఉంది, కాబట్టి ఆ పార్టీ మద్దతు ఉంటే ఒక 5% ఎక్స్ట్రా ఓట్ షేర్ ఉంటుంది. అలాగే మిగిలిన 15% అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. వీళ్ళు డబ్బులు ఎక్కువ ఇచ్చారనో, మందు పోసారనో, లేదంటే పెన్షన్లు ఇచ్చారనో, వీళ్ళ పనులు చేశారనో ఓట్లు వేసేవాళ్ళు కాదు. రాష్ట్రానికి ఎవరైతే అవసరమో వారికి మాత్రమే ఓటేస్తారు. భవిష్యత్తులో ఈ 15% ఇంకా పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఈ 15% ఓట్ షేర్ మాత్రమే రెండు పార్టీలు లాస్ అవుతూ గెయిన్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ 15% అనేది ఎవరి సైడ్ ఉంటే వాళ్ళే విన్నర్స్. 2019లో ఉన్న ప్రజలు 2024లో జగన్తో ఎందుకు లేరో తెలుసా? వైసీపీ ఓడిపోవడానికి ముఖ్య కారణం అదే. ఈ 15% ప్రజల్ని వైసీపీ కోల్పోయింది. వాటి కారణాలు జగన్ సీఎం అయిన తర్వాత ఇసుక గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక 6 నెలల వరకు ఇసుక కొరత. ఇసుక ఉన్నా మనం వాడుకోలేని పరిస్థితి. అలాగే ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఎలక్షన్స్ ముందు జగన్ వారుతూనే ఉన్నాడు, కానీ ఎలక్షన్స్ తర్వాత ఒక్కళ్ళకు కూడా అందుబాటులో లేడు. జగన్ గారు 2012 నుండి 2019 వరకు ఒకలా ఉంటే సీఎం అయిన తర్వాత మరొకలా ఉన్నారు. ప్రజలు ఎప్పుడు తన నాయకుడి దగ్గర ఉండాలని కోరుకుంటారు. వాళ్ళ నాయకుడు దూరంగా ఉండడం వలన వాళ్ళు కనెక్షన్ మిస్ అయ్యారు. అన్నిటికన్నా ముఖ్యంగా కులాల వారీగా ప్రజల్ని చూడడం మొదలుపెట్టాడు. ఎలా అంటే ఈ కులం వారికి ఇన్ని డబ్బులు, ఈ కులం వారికి ఇన్ని డబ్బులు అని పంచడం మొదలుపెట్టాడు. ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉన్న వాళ్ళకి కులాలన్నా మతాలన్నా పడదు, అందుకని వీరు దూరం అయ్యారు. అలాగే ఎమ్మెల్యే షిఫ్టింగ్. ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి నియోజకవర్గం గురించి బాగా తెలుసు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. అందువలన ఆ నియోజకవర్గాల్లో ఆ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సరిగా పసిగట్టలేక ఓడిపోయారు. మనకు ఏదన్నా అవసరం అయితే గవర్నమెంట్తో పోరాడి మరీ పెట్టుకుంటాం, కానీ ప్రజలు వద్దు అంటున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. కోనసీమ జిల్లాకి జిల్లా పేరు మార్చడం వల్ల ఎంత గొడవైందో మీకు తెలుసు. అందువలన ఆ జిల్లాలో పూర్తిగా స్వైప్ అయిపోయింది. ఇప్పుడు విజయవాడలో కమ్మ, కాపు క్యాస్ట్ ఎక్కువగా ఉంటారు, కానీ ఆ ప్రాంతంలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం వలన వైసీపీకి ఉన్న పాజిటివ్ వర్డ్స్ కూడా నెగిటివ్గా వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారులు 100 మంది ఉండేవాళ్ళు. వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే చోటకు పంపించారు. స్టాచ్యూ కట్టడం తప్పు కాదు, కట్టే ప్లేస్ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టింది, కానీ పెరుగుతున్న నిత్యావసరాల మీద, పెట్రోల్ మీద కంట్రోల్ తీసుకోలేకపోయింది. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా నిత్యావసరాలతోనే కనెక్ట్ అయి ఉంటారు. ఎగ్జాంపుల్కి బండిలో పెట్రోల్ కావచ్చు, ఇంట్లో సరుకులు కావచ్చు. వాటి రేట్లు పెరిగినప్పుడు వారు ఎవరిని ఏమి అనలేక గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కరెంట్ ఛార్జెస్. 2019 ముందు మినిమం యూనిట్ ధర ₹2 ఉంటే ప్రజెంట్ అది ₹4.25కి చేరుకుంది. ఏ గవర్నమెంట్లో కూడా కరెంట్ బిల్ 100% డబల్ అవ్వలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది 3 రాజధానులు. ఇది ప్రాక్టికల్గా కంప్లీట్ అవ్వడానికి 100 సంవత్సరాలు పడుతుంది. అలాగే వైసీపీ ప్రతిపాదించిన 3 రాజధానుల నుంచి వైసీపీకి సపోర్టే లేదు. కర్నూలు నుంచి ఏ ఒక్కరు కూడా మాకు క్యాపిటల్ కావాలి అని మద్దతు ఇవ్వలేదు. అలాగే వైజాగ్ నుంచి కూడా మాకు క్యాపిటల్ కావాలి అని ఎవరూ అడగలేదు. కానీ అమరావతి రాజధాని కావాలని స్టేట్ మొత్తం అడుగుతుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మ్యాక్సిమం పీపుల్ అమరావతి రాజధాని కావాలని కోరుకున్నారు. దానికి నిదర్శనంగా
ఈ 15% ఓట్ షేర్ టీడీపీకి వెళ్ళింది. కోర్స్ మిగిలిన 40% వైసీపీతో ఉండొచ్చు. వాళ్ళని బేస్ ఫ్యాన్స్ అంటారు. వాళ్ళు ఏది చేసినా కానీ వైసీపీతోనే ఉంటారు. కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన 15% ఓట్ షేర్లో డెవలపర్స్ ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రమే వాళ్ళు పార్టీ షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే వారంతా ఎడ్యుకేటెడ్. అలాగే జగన్ మంచి చేయలేదని నేను అంటలేదు. చేసిన దాన్ని అధికంగా ప్రచారం చేయకూడదు. ఎగ్జాంపుల్కి బటన్ నొక్కి అందరికీ డబ్బులు ఇస్తున్నాడు. దానివల్ల ఎవరికి ఒరిగేదేముండదు. దాన్ని అధికారంగా ప్రచారం చేయటం వలన ఎవరికైతే పథకాలు రావో వాళ్ళు గవర్నమెంట్ మీద నెగిటివ్గా ఫీల్ అవుతారు. వాళ్ళకే వస్తున్నాయి, మనకు రావడం లేదు, మనం పార్టీ మారితే మనకే వస్తాయి. ఈ థాట్స్ వలన వైసీపీకి ఓట్ షేర్ చాలా లాస్ అయిపోయింది. అంతే కదా, ఒక ఏరియాలో 100 మంది ఉంటే 100 మందికి మనం పథకాలు ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళలో అర్హులని కొంతమందిని పిక్ చేస్తారు. బట్ మిగిలిన వాళ్ళు అనర్హులని కాదు, గవర్నమెంట్ కొంతమందికి మాత్రమే ఇవ్వగలదు. వారు ఇలా ప్రచారం చేసుకోవటం వలన మిగిలిన ప్రజల్లో గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. చివరగా ఇంపార్టెంట్ వన్, రోడ్స్. దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ రోడ్లు వేయట్లేదని నేను అనటం లేదు. కాకపోతే అవసరం ఉన్న చోట వేయటం లేదు. ఎప్పుడైనా ప్రజల్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేసేది నిత్యావసర ధరలు, వారి రవాణా సౌకర్యాలు. ప్రజలు ఈరోజు జీవిస్తున్నారంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటారు. ఆ వెళ్ళే ప్రాంతం కరెక్ట్గా ఉందా లేదా అని ప్రతి క్షణం వాళ్ళకి చూస్తూ ఉంటారు. అది డ్యామేజ్గా ఉన్న ప్రతిసారి గవర్నమెంట్ కారణం అని వాళ్ళ మనసులో బలంగా పాతుకుపోతుంది. ఆ సమయంలో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి, ఎస్ రోడ్లు వేస్తామని. కానీ ప్రజలకి కారణాలు చెప్తారు. ప్రీవియస్గా గవర్నమెంట్ వేయలేదని, మేము ఎందుకు వేస్తామని. ఇలాంటివి కరెక్ట్ కాదు. వాళ్ళు చేయలేదు కాబట్టే వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు మీరు చేయకపోతే మీరు ఓడిపోతారు. ఇంతవరకు వైసీపీ ఓడిపోవడానికి వాళ్ళ పార్టీ చేసిన పనులు మాత్రమే కారణం. కానీ ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ ఇచ్చిన హామీలు మరొక కారణం. మహిళలకు ఉచిత ప్రయాణం. దీనివలన మ్యాక్సిమం ఉమెన్స్ ఓట్స్ అన్నీ టీడీపీకి షిఫ్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈ పథకం వలన వారికి చాలా మిగులుతుంది. అలాగే వాలంటీర్స్కి 10,000 శాలరీ అన్నారు. అందువలన వైసీపీ ఫ్యాన్స్ కూడా కొంతమంది టీడీపీకి షిఫ్ట్ అయ్యారు. అలాగే టీడీపీ చెప్పిన 20 లక్షల జాబ్స్. ఈ 15% మందిలో అన్ఎంప్లాయిడ్ కూడా చాలామంది ఉండొచ్చు. కాబట్టి ఆ జాబ్స్ కోసమైనా వీళ్ళు అటు షిఫ్ట్ అయి ఉంటారు. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్. ఈ విధంగా వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళు చేసుకున్న 80% అయితే అపోజిషన్ ఇచ్చిన హామీలు 20%. చివరిగా వైసీపీ గెలుపుకి ప్రకృతి కూడా అడ్డం పడింది. ఎప్పుడు కూడా ఈ 15% పీపుల్ని తాగుబోతులుగా, లంచగొండిలుగా చూడకూడదు. ఇది గవర్నమెంట్ గమనించాలి. దట్స్ ఇట్ గైస్. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.